అరే నేను ఫస్టే చెప్తున్నా, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అసలు ఎందుకు చేస్తున్నారు, అసలు దేనికోసం చేస్తున్నారు, అసలు ఏంది అసలు మ్యాటరు, ఇది కరెక్ట్ అని మీకు కూడా అనిపించదు. ఒక్కటి చెప్తున్నా భయ్య, మీరు అందరు ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ 200% జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, జేఎన్టీఆర్ అని 200% కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మంది వారికి రీచ్ కావాలని కొంతమంది మన దేవర ఫియర్ సాంగ్కి వ్యూస్ రాలేదు అని ప్రమోట్ చేస్తున్నారు. వ్యూస్ ఎందుకు రాలేదు, అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా, దేనికోసము? కరెక్ట్గా ఒక 2 years 3 years నుంచి ఎన్టీఆర్ అన్న మీద ట్రోల్స్ చాలా ఎక్కువైపోయినాయి. అసలు ఈ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు, వ్యూస్ రాలేదని అసలు ఎట్లా అంటారు, అసలు ఏంది, అసలు మీకున్న అర్హత ఏంటి? నేను వ్యూస్ వచ్చిన దానికి మీరు వ్యూస్ రాలేదు అని అంటే మీకు అది ఏంది? సరే నేను ఒక్క నిమిషం చెప్తా. మీరు అందరూ మీరు ట్రోల్ చేస్తున్నారు, ఒక మంచి పెద్ద ఛానల్ కూడా కావాలని అట్లా చేస్తున్నట్టుంది. సరే మీ ఇష్టం, నేను చెప్తున్నా. ఇగో బిగ్గెస్ట్ తెలుగు హిట్ ఫర్ 2023-24 దేవరా ఫియర్స్ డెబ్యూటెడ్ టాప్ 45th పొజిషన్ ఆన్ యాపిల్ మ్యూజిక్ ఇండియా వీక్లీ టాప్ 100లో. యాపిల్ మ్యూజిక్ ఇండియా వీక్లీలో 45th పొజిషన్లో ఉంది. 45th పొజిషన్లో అని అంటే నార్మల్ మ్యాటర్ కాదు, అర్థమైందా? అది రేంజ్, ఎన్టీఆర్ అన్న రేంజ్ అంటే అది. అండ్ మీరు వ్యూస్ వస్తలేవు అది ఇది అనుకుంటే మీరు ట్రోల్ చేస్తున్నారు కదా, కొంతమంది అంటున్నారు కదా. నేను దానికి చెప్తాను, నాకు ఒక్క నిమిషం. మన తెలుగులో 32 million వ్యూస్, మనకు తమిళ్లో 6M వ్యూస్, మనకు హిందీలో 18M వ్యూస్, మనకు కన్నడలో 3.4M వ్యూస్, మలయాళంలో 2M వ్యూస్. దాదాపుగా దగ్గర 6.5 crores. అంటే మనకు రిలీజ్ అయ్యి 7 daysలో మనకు వారం రోజుల్లో 6.5 to 7 crores వ్యూస్ వచ్చినాయి. అంటే రోజు 1 కోటి వ్యూస్ వచ్చినాయి. కరెక్ట్ ఇంకొక 3 to 4 daysలో ఆగు, నువ్వు ఎందుకు వ్యూస్ రాలేదు లేకపోతే బాగాలేదు అని అన్నావో నీకే అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు 10 కోట్ల వ్యూస్ వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు కూడా నువ్వు వ్యూస్ రాలేదు అని అనుకుంటే ఇక దానికి ఎవరేం చేయలేరు భయ్య. అంటే నీ ఉద్దేశము మా ఎన్టీఆర్ అన్న సాంగ్ రిలీజ్ అయితే 60 కోట్ల వ్యూస్ వస్తుంది అన్న రేంజ్లో నువ్వు ఊహించుకుంటావు. ఆ టైం కూడా వస్తుంది చూడు. 6.5 కోట్లు జస్ట్ 1 వీక్లో అని అంటే అది వరల్డ్ రికార్డ్, గుర్తుంచుకో. మీరు అందరూ చూడండి, నేను చెప్పింది అబద్ధం కాదు. 6.5 కోట్ల వ్యూస్ అన్ని లాంగ్వేజెస్ కలిపి వచ్చినాయి. ఇది నిజం, ఇది ట్రూత్, ఇది వరల్డ్ రికార్డ్. కరెక్ట్గా మీరు ఇంకొక 4 to 5 days 1 వీక్లో చూడండి 10 crores దాటేస్తుంది. అది మన ఎన్టీఆర్ అన్న రేంజ్ అని అంటే అర్థమైందా? మీరు ఏదో 50 లక్షల వ్యూసో 60 లక్షల వ్యూసో 30 లక్షల వ్యూసో 1 కోటి వ్యూసో 2 కోట్ల వ్యూసో రాలేదు, అర్థమైందా? 6.5 కోట్లు వ్యూస్, అది 6 to 7 daysలో. అంటే అర్థం చేసుకో, ఇంకో 1 వీక్లో 10 crores దాటేస్తుంది. అది ఎన్టీఆర్ అన్న రేంజ్ అని అంటే. ఇంకొకసారి ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేయడం ఆపేసేయండి, వేస్ట్. మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత వేస్ట్. బాల్ని ఎంత కిందికి కొడితే అంత పైకి లేస్తుంది. అసలు కిందికి కొట్టిన బాల్ పైకి లేవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టాప్లో ఉన్నాడు ఎన్టీఆర్ అన్న, ఆల్రెడీ టాప్కి వచ్చేసిండు. నేను ఒకటి చెప్తున్నా భయ్యా, నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా చెప్పట్లేదు. నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా అని నేను అయితే 200% చెప్పట్లేదు. నేను ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ని, నేను ప్రతి ఒక్కరిని అభిమానిస్తాను. కానీ వ్యూస్ వచ్చిన దానికి వ్యూస్ రాలేదు, బాగున్న సాంగ్ని ట్రోల్ చేయడమో బాగాలేదని అనుకుంటా, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నా. నేను ఏ హీరోకైనా నేను ఇట్లనే రెస్పాండ్ అవుతా. బట్ మీరు చేసేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది మీరే ఊహించుకోండి. ఫియర్ సాంగ్ 7 కోట్ల వ్యూస్ దగ్గర వరకు వచ్చేసింది 7 రోజుల్లో. ఇంకొక వారం రోజుల్లో 10 కోట్ల వ్యూస్. 10 కోట్ల వ్యూస్ అంటే ఏంటో తెలుసా? వరల్డ్ రికార్డ్. అది రేంజ్ అంటే. జేఎన్టీఆర్ అని 200% కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బై బై.